నిన్ను ఇంప్రెస్ చేయడానికి see what all I'm doing. నన్ను రిప్లేస్ చేసి నన్ను ఇంప్రెస్ చేస్తారా మీరు? ఓకే, ఈ సమస్యకి ఇలా కన్క్లూషన్ రాదు. సో we got an inspiration. Let's have a debate. Single better, mingle better. Are you ready? సింగిలీ మింగిలీ బెటర్. Come on, start. నా లెఫ్ట్ లో చెప్పండి సార్. మేము లెఫ్ట్ లో ఉన్నాం కదా సార్, పెళ్లి చేసుకుంటే బెస్ట్ అని చెప్పి మేము సపోర్ట్ చేయడానికి వచ్చాం. కాదు, ఆపోజిట్. ఎస్, సింగిల్ గా ఉంటే బెస్ట్ అని చెప్తాను వచ్చాం ఇద్దరం. అర్థమైంది, మీకే కన్ఫ్యూజన్ ఉన్నారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. అర్థమైంది. మేము మీకు రైట్ లో ఉన్నాం కదా సార్, ఆల్వేస్ మేము రైట్ అని చెప్పడానికి మేము వీడికి వచ్చినాం. ఇంకా మొదలెడదాం సార్. స్టార్ట్ ది గేమ్. నేను మా మామ ఒకసారి ఇలాగే చిన్నపట్నం బీచ్ లో వెళ్తున్నప్పుడు మా మామ కూర్చుని ఒరే శ్రీను ఒక మంచి ట్యూన్ వస్తుందిరా అని చెప్తాడు. సార్ సార్ ఇది పాడుతుంది కదా సార్, ఇది మనం డిబేట్కి వచ్చాము ఇక్కడ. ఓ సారీ. సరిగా బ్రీఫ్ చేసి తీసుకురండి. ఏం సార్ ఇది స్క్రిప్ట్ మార్చారు? అది ఆ తప్పు కాదు సార్, ఆయన పక్కకున్నాడు కదా సోపతి, సావాస దోషం గసంటోలతో సోపతి పడితే గట్లనే తయారవుతారు. ఆవిడ మైక్ తీసేయండి, ఆవిడ మైక్ తీసేయండి. స్టార్ట్ చేద్దామా సార్? స్టార్ట్ అండి ప్లీజ్. ఏంటి సార్ ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మీరెందుకు? మీకెందుకు ఏమైంది? అంటే నాకు ఈరోజు తెలియాలిరా, సింగిల్ బెటర్ మింగిల్ బెటర్ అనేది నాకు కూడా కన్ఫ్యూజన్. తెలుసుకుని ఏం చేస్తారు సాయంత్రం? కాదు అధ్యక్ష, మంచిగా సొసైటీలో అందరు కడుపు నిండా సూపర్ 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 సూపర్. చెప్పలే కడుపు నిండా అన్నం తినాలి, కంటి నిండా నిద్ర పోవాలంటారు. మరి మీకు కడుపు నిండా తిండి ఉండాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటే పిల్లలు మీకు మంచిగా వండి పెడతారు కదా. జైలుకి వెళ్ళినా కూడా ఖైదీలకు కూడా ఉండి పెడుతున్నారు అక్కడ. ట్రూ దట్. ఖైదీ బతుకు పెళ్లి చేసుకున్నోడు బతుకు ఒకటే అంటారా మీరు? స్క్రిప్ట్ లో లేని క్వశ్చన్లు అడిగితే నాకు చాలా కష్టంగా ఉంటుంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఇదేదో 7 ఏళ్ల శిక్ష అన్నట్లేదు. అసలు ఏంటండి నాకు తెలియక అడుగుతాను, అసలు మీరు పెళ్లి చేసుకోకుండా సొసైటీలో మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? నీ క్వశ్చన్ ఏంటన్నా రాకేష్? పెళ్లి చేసుకోకుండా సొసైటీలో మీరు ఏం సాధిస్తారండి? ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రభాస్ గారు, సల్మాన్ ఖాన్ గారు, అబ్దుల్ కలాం, అటల్ బిహారీ వాజ్పేయి, అవసరాలు శ్రీనివాస్. ఎక్కువైందా? కొంచెం ఎక్కువైంది. ఆ లాస్ట్ లో పేరు తీసేద్దాం. వీళ్ళంతా సింగిల్ ఉండి ఎంత సాధించారు. అది కరెక్టే అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయ్యా, మీరు ఒక వయసు వచ్చిన తర్వాత మీకు ఒక తోడు కావాలి. మీకు ఒక తోడు కావాలంటే మీరు లగ్గం చేసుకోవాలి. లగ్గం చేసుకుంటే తోడు పెరిగి కూడా పక్కింటి మన్నే పంపిస్తారు. అధ్యక్ష, పెళ్లి చేసుకుంటే చిలక గోరింకల్లాగా ఒకే ఇంట్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు. దానికి లివ్ ఇన్ ఉంది కదండి. ఓహో అదే. తప్పు ఏంటి సార్ అలా మీరు ఏం మాట్లాడరా? మాట్లాడు. లివింగ్ అంటాడేంటి సార్? అది మంచిది కాదు లివింగ్ అంటే. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? ఏంటి సార్ మంచిదంటారు? ఇట్లాంటి వాళ్ళని ఎట్లా పెట్టారండి? నేను కూడా. మీరు లివింగేనా? పెళ్లి చేసుకుంటే ప్రశాంతంగా ఒకే ఇంట్లో చిలక గోరింకల్లా ఉండొచ్చండి. పెళ్లి చేసుకుంటే ఒకటే చిలక, అదే పెళ్లి చేసుకోకపోతే బోల్డ్ చిలకలు బయట. ఏంటి సార్? సార్ మీకు 2 చిలకలు వస్తాయి కదా సార్? అంటే అది ఏమయ్యా, లగ్గం చేసుకోకపోతే లోకం అంతా మిమ్మల్ని మస్తు షీప్గా చూస్తది. ఎట్లా చూస్తుంది? చేసుకుంటే మనమే చీప్ గా చూసుకోవాలంట. ఇప్పటి వరకు బాగుంటది సార్. ఒక్కటి మాత్రం నిజం, పెళ్లి చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్య క్యారేజ్ కట్టి అలా నవ్వుతూ మనల్ని ఆఫీస్ కి సాగనంపుతుంది. చేసుకోకపోతే హాయిగా మనకి ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకుందాం అంటారు ఏంటండి? నన్ను ఎందుకు టెన్షన్ పెడతావు నువ్వు? ఇక నేను ప్లీజ్ కంటిన్యూ. ఆయనతో ఇంకోసారి తిరగకన్నా, నీ దమాక్ మొత్తం ఖరాబ్ చేస్తాడు. లగ్గం చేసుకుంటే మన కష్టాలల్ల మన పెండ్లం ఉంటది, అందుకే లగ్గం చేసుకోవాలి. అసలు కష్టాలు వచ్చేదే పెండ్లం వల్ల. పెళ్లి చేసుకుంటే మీ బట్టలు మేము ఉతుకుతాం. దానికి వాషింగ్ మెషిన్. ఎగ్జాక్ట్లీ. ఏమండి, పెళ్లి చేసుకుంటే స్నానం చేసేటప్పుడు ఈపు పెళ్ళం రుద్దుతుందండి. మా పని మనిషి కూడా ఉందా మాకు?
ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? పడి మనిషి అంటున్నాడు అక్కడ. ఏయ్, పెళ్లికి ముందు ఎవరు రుద్దేవాళ్ళు? ఇప్పుడు క్వశ్చన్ సార్ చెప్పండి. మైక్ ఏం కావాలి మీకు? ఏమొద్దు ఏమయ్యా పెండ్లైతే మీకు పానం మంచిగా లేకపోతే పెండ్లమే పక్క నుండి మిమ్మల్ని పైలంగా చూసుకుంటది. ఏం చేసుకుంటది? నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు తెలంగాణ మాట్లాడుతున్నావు ఏంటో అర్థం అవట్లేదురా. ఒకసారి తెలుగులో చెప్పా ప్లీజ్. మంచిను తెలుగులో చెప్పు నాకు. పెండ్లైతే వాళ్ళకి పానం ఏమన్నా మంచిగా లేకపోతే పెండ్లం దగ్గరుండి పైలంగా చూసుకుంటది. దీనికి ఏమనుకున్నావు? దీనికి అసలు ఆన్సర్ వేస్ట్. అయిందా? బాగైందా? ఏమండి ఒకటి మాత్రం నిజం, ఎవరన్నా ఇంటికి వచ్చి మనకి పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు సకుటుంబంగా రండి అంటారు తప్ప సోలోగా రండి అని ఎవడు అనడండి. అది మాట్లాడండి, అది గట్టిగా చెప్పట్లు. మళ్ళీ అడుగు. సకుటుంబంగా ఎవరన్నా పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు సకుటుంబంగా రండి అంటారు తప్ప సోలోగా రండి అనరు. మరి అని చెప్పి ఆ కుటుంబంలో సింగిల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకెళ్తారు కదా పెళ్లికి. గట్టిగా కొట్టండి. లాజిక్ ఎక్కడ ఉంది ఇది? అరే దీనికి ఆన్సర్ రాయలేదురా, అందుకే మేము ఊరికి రాసుకున్నాం. జాఫర్ గారు మీరేం మాట్లాడరా? నేను చెప్పేది అదే. ఆ. రామ్ ప్రసాద్ వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్లి చేసుకోకపోయి ఉంటే రామ్ ప్రసాద్ లాంటి ఆనిముత్యం మనకు దొరికేదా? అంతే సార్, ముత్యాలతో ఆగిపోవాలని చెప్పి ఇంకా అందుకనే పిల్లలు ఆపేసా. ఇద్దరికన్నా బండి కదండి. మంచి మెసేజ్ ఏమండి సింగిల్స్ కి? నేనా? ఆ. నా మాట విని అందరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. నేను అటు కూర్చుంటాను ఇంకా. సార్ ఒక్క మాట నిజం, చెప్పండి. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు సార్. ఏదైనా నేను ఇచ్చే జడ్జ్మెంటే ఫైనల్. సరే మీరు చెప్పండి పెద్ద మనుషులు. ఓకే డన్ సార్. సార్ చెప్పండి సార్. ఎంతమ్మా చెప్పు. నువ్వు ఆగమ్మా, జడ్జిమెంట్ మర్చిపోతారు అతను. ఇది ఫైనల్ అండి. ఇదే ఫైనల్. సింగిల్ గా ఉండడం మంచిది, కానీ పక్కన ఇద్దరు ఉంటే ఇంకా మంచిది. నా మాటని ఒకటి తక్కువ చూసుకో నువ్వు కూడా. నాకు అర్థమైతుంది ఇప్పుడిప్పుడే. ఏంటి సింగిల్ కూడా మంచిది అనిపిస్తుంది. సింగిల్ కాదు, పెళ్లి చేసుకోవడం మంచిదే, ఆ. కానీ పక్కన ఏదో ఇద్దరు అంటున్నారు కదా. అవును, సుజాతకి చెల్లి కావాలి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ డిబేట్ పెట్టింది వాళ్ళని మారవాలని, నిన్ను మారమని కాదు. అర్థమైందా? నీకు చెల్లి లేదు కదా, చెల్లి లాంటి అమ్మాయి అక్కడ కూర్చుంది. ఓకే వద్దులే అమ్మో, ఇది ఎక్కడికో పోతే మరి నేను పోను గొడవలు.